హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఈరోజు మనము కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మొయినాబాద్, హైదరాబాద్, తెలంగాణలో ఉన్నాము. సో ఈ కాలేజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రిన్సిపల్ శీలం సాయి సత్యనారాయణ రెడ్డి గారు మనతోటే ఉన్నారు. సార్ని అడిగేసి యాక్చువల్గా ఈ కేజీఆర్హెచ్లో ఉన్నటువంటి డిఫరెంట్ పెడగాగీస్ అనుకోండి, లేకపోతే టీచింగ్ లెర్నింగ్ అప్రోచ్ అనుకోండి, అకాడమిక్స్ అనుకోండి, సార్ యొక్క పర్సనల్ లైఫ్ ఏంటి, ఎవరు, ఎక్కడ, మీరు రేపు పొద్దున మీ పిల్లల్ని చదివిస్తే, ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించేది వాల్సో, ట్రీసో, లేకపోతే కంప్యూటర్సో కాదు. సో ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ద ప్రిన్సిపల్ అండ్ హూ లీడ్స్ ద ఇన్స్టిట్యూషన్. మీ 4 ఏళ్ల విద్యార్థి జీవితాన్ని మలచి మిమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో ప్రిన్సిపల్ యొక్క పాత్ర, ప్రిన్సిపల్ యొక్క ఆలోచనే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. కాబట్టి ఏ కాలేజీలో అయినా చేరేటువంటి విద్యార్థులు ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, లేకపోతే ఆయన యొక్క ప్రొఫైల్ తెలుసుకునేదానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో మొయినాబాద్ రీజియన్లో ఎమర్జింగ్ కాలేజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీగా ఉన్నటువంటి కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్కి స్వాగతం తెలుపుతూ, నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు? బాగుందండి సార్. చెప్పండి సార్, ఒక్కసారి మీ అకాడమిక్ జర్నీ అండ్ మీ యొక్క ఏంటి, ఎవరు, ఎక్కడి నుంచి, మీ యొక్క ప్రీవియస్గా ఎక్కడ చేశారు, తర్వాత మీ గురించి చెప్పండి సార్. నా పేరు శీలం సాయి సత్యనారాయణ రెడ్డి అండి. నాకు ఇప్పుడు ఇది 32 years అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఇందులో ఇది మా 13th year యాజ్ ఎ ప్రిన్సిపల్గా. ఇంతకుముందు 6.5 years వర్ధమాన్లో చేశాను ప్రిన్సిపల్గా. తర్వాత 3 years శ్రేయాస్లో చేశాను. ఇక్కడ 3rd year ఇప్పుడు నాది. సో తర్వాత నేను రాటిఫైడ్ ప్రొఫెసర్ ఫ్రమ్ జేఎన్టీయూ కంప్యూటర్ సైన్స్ అండ్ బీటెక్ వచ్చేసి నేను ఆర్ఐటి మహారాష్ట్రలో చేశాను 1990. తర్వాత 92లో బిట్స్ పిలాని చేశానండి, కంప్యూటర్ సైన్స్. అండ్ పిహెచ్డి ఇన్ డేటా మైనింగ్లో చేశాను. సో నాకు 2009లో పిహెచ్డి అయిపోయింది. తర్వాత ఇంకా 95 నుంచి నేను బిగినింగ్ నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. సో హెచ్ఓడిగా ఒక 20 years చేశాను. తర్వాత ప్రమోషన్స్, ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ వల్ల ఇలా వచ్చాను. సో బేసికల్లీ నాకు టీచింగ్ చాలా ఇష్టం. సో అందువల్ల ఈ ప్రొఫెషన్లో ఉన్నాను నేను. ప్రత్యేకంగా వచ్చేసి ఈ కాలేజీలో నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ కాలేజీలో ఫస్ట్ అట్రాక్ట్ అయింది ఏంటంటే, నాకు ఇక్కడ ఉన్న టీచింగ్ పెడగాగి ఒకటి, ఇక్కడ ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఒక స్టూడెంట్ని హోలిస్టిక్గా డెవలప్ చేయడానికి, అంటే కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్గా మార్చడానికి, ఒక ఇండియా చేంజ్ మేకర్స్ లాగా చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు ఓన్లీ టీచింగ్ స్కిల్సే కాకుండా ఒక విద్యార్థి భవిష్యత్తు కంప్లీట్గా మార్చాలి అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం టీచింగ్ ఒకటి చెప్తాము, ఇండస్ట్రీలో ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు బ్రిడ్జ్ చేయడానికి మాకు అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉన్నది. అంటే మేము అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో మాకు సిఓపిఓ మ్యాపింగ్స్ కానీ, తర్వాత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, తర్వాత బ్లూమ్స్ టాక్సానమీలో ఎలా ప్రిపేర్ కావాలి, ఒక క్వశ్చన్ని ఎలా అడగాలి, ఇలా ఎలా ఆన్సర్ చెప్తారు. సో ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసి మాకు ఒక డిపార్ట్మెంట్ చెప్పాను, సీడెల్ని సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉంది. సో దాని ద్వారా పిల్లలకి కంప్లీట్గా ఒక సబ్జెక్ట్లో కంప్లీట్ కోర్స్ అవుట్కమ్స్, తర్వాత సిఓపి మ్యాపింగ్స్ ఎలా చేయాలి, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్, తర్వాత ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ కూడా పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా చెప్తామండి. ఎందుకంటే మాకు ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 4 years కోర్స్ కదా. సో బై ద టైం అంటే 3-2 వచ్చే లోపల పిల్లలు కంప్లీట్గా ప్రొఫెషనల్గా మారిపోవాలి. ఎందుకంటే 4-1 నుంచి ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే 4-1లో వచ్చేటప్పుడు ప్లేస్మెంట్ కూడా వస్తారు. కాబట్టి వాళ్ళకున్న టెక్నాలజీస్ మొత్తం వాళ్ళకి చెప్పాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఎలైట్ బ్రాంచెస్లోనే మాకు ఆల్మోస్ట్ 70-80% సీట్స్ ఉన్నాయండి. అంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్సిలో కానీ, తర్వాత ఏఎంఎల్, డేటా సైన్స్లో. అంటే వీళ్ళందరికీ కూడా అంటే మెకానికల్స్తో కలిపి అందరికీ కూడా మేము ఫస్ట్ సి, డేటా స్ట్రక్చర్స్, పైథాన్, జావా ఇవన్నీ కంపల్సరీగా నేర్పుతాం అందరికీ, రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఇది మ్యాండేటరీ. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. మీకు ఈ ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఏ టూల్స్ మీద పిల్లలకి అవగాహన, అలానే ఎఫ్డిపిస్ ఫ్యాకల్టీకి అవగాహన ఇవన్నీ చెప్తున్నాము. మాకు ఎందుకంటే మా అడ్వాంటేజ్ ఏంటంటే ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా అప్డేట్ అవుతున్నారు కంపల్సరీగా. మీరు నమ్మరు కానీ మాకు యాక్చువల్గా ఒక
20 ఫ్యాకల్టీ మెంబర్స్ని మేము ఐఐటికి క్యూఏపీ ప్రోగ్రామ్ కింద పంపించాము. అంటే సర్టిఫికేషన్ కోర్సు. లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటే కానీ పిల్లలకి చెప్పలేదు. ఎందుకంటే మనం పిల్లలకి చెప్పాలంటే వాళ్ళకన్నా మనకి ఎక్కువ తెలియాలి. అంతే కదా సార్. సో దానివల్ల ఏం చేస్తాము, మా ఫ్యాకల్టీకి కంపల్సరీగా క్యూఏపీ ప్రోగ్రామ్ పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ 20 మందిని పంపించాము. అంటే వాళ్ళు 6 months కోర్స్ అండి. అది నేర్చుకొని పిల్లలకి మళ్ళీ వాళ్ళకి ఇంపార్ట్ చేయాలి ఎడ్యుకేషన్. సో ఈ విధంగా ప్యారల్గా స్టూడెంట్ డెవలప్మెంటే కాకుండా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే వాళ్ళు వెనుకబడిపోతారు. సో అందువల్ల ఆ ఫ్యాకల్టీ అలానే మాకు మంచి డీన్స్ ఉన్నారు, మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి ప్రొఫైల్ ఉంది. సో మంచి డాక్టర్స్ మంచిగా ఉన్నారు. తర్వాత మాకు ఈ ప్రాక్టీసెస్లో మెయిన్ మాకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చాలా ఉంటుంది. అంటే పీబీఎల్ కంపల్సరీగా ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ అసెస్మెంట్ అంటాం, మేము పీబీఏ అంటాము. సో ప్రాజెక్ట్ బేస్డ్ అసెస్మెంట్లో కంపల్సరీగా వాళ్ళకి బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ అడాప్ట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్స్లో మళ్ళీ వాళ్ళు పేపర్స్ పబ్లిష్ చేస్తారు. అలానే వాటిని పేటెంట్స్గా టర్న్ చేసుకుంటారు. అలానే కొన్ని గ్రాంట్స్ ఉన్నాయి. సో మాకు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 500+ పేపర్స్ ఉన్నాయి. మాకు స్టూడెంట్సే మాకు ఒక 30 పేపర్స్. అంటే పిల్లలకి కూడా కంప్లీట్గా టెక్నికల్గా పబ్లికేషన్ ఎలా ఉండాలి, సో ఎలా పేటెంట్ తెచ్చుకోవాలి, సో ఎలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో డెవలప్ కావాలి, తర్వాత ఎలా వాళ్ళకి దాన్ని పేటెంట్ని కమర్షియలైజ్ చేసుకోవాలి. సో ఇలాంటి వాటిలో కంప్లీట్ గ్రూమ్ చేస్తామండి. అదే మెయిన్ టార్గెట్. మాకు 30% టార్గెట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మిగతాదంతా ప్లేస్మెంట్స్. సో మాకు ప్లేస్మెంట్స్ కూడా చాలా మంచి ట్రైనింగ్స్ ఇస్తాం మేము ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకు మాకు. ఎందుకంటే రెగ్యులర్గా సోషల్ ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన సొసైటీకి ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఎంత చదువుకున్నా కూడా సొసైటీకి ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఆ సొసైటీకి ఏం చేయాలనే ఉద్దేశంతో మాకు సోషల్ ఇన్నోవేషన్ కానీ, ఇంజనీరింగ్ ఎక్స్‌ప్లోరేషన్ కానీ, డిజైన్ థింకింగ్ కానీ ఇలాంటివి కొన్ని కోర్సెస్ పెట్టాము. ఈ కోర్సెస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటాయి. సో దట్ ఏమైందంటే ఆ పిల్లలకి మనకి సొసైటీ మనం ఏం చేయాలి, సొసైటీకి మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మన ప్రజలకి ఏం చేయాల్సి వస్తుంది, నా యూజ్ ఏంటి, నేను దేశానికి ఏం చేయాలనేది ఇంపార్టెంట్. అవును సార్. సో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకొని ఒక కంప్లీట్గా ఒక బ్రైట్ ప్రొఫెషనల్గా ఎమర్జ్ అయ్యి ఒక మంచి జాబ్ తీసుకొని, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఒక మంచి సెల్ఫ్ స్టార్టప్ కానీ పెట్టుకోవడానికి దోహదపడుతుంది ఇవన్నీ కలిపి. సో ఇది మా యొక్క ఇదన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ భయాలు, ఉద్యోగాలు ఉంటాయా ఉడతాయా అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అందరూ భయపడుతున్నారు. సో మీరు కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ ప్లస్ మీకు ఒక ఆర్గనైజేషన్ ప్రిన్సిపాల్, జంజీతో నిరంతరం మీరు కుస్తీ పడుతూ ఉంటారు. సో మీ అభిప్రాయాన్ని తల్లిదండ్రుల పర్స్పెక్టివ్లో ప్లస్ మా జెన్జీకి మీ సందేశం ఏంటి? సో ఏఐ అనేది ఒక మంచి భూమి ఇప్పుడు. కాకపోతే జాబ్స్ పోతాయా ఉంటాయా అనేది పక్కన పెడితే జాబ్స్ వస్తాయి, యాక్చువల్గా వస్తాయి. మంచిగా నేర్చుకుంటే చదువుకున్న వాళ్ళకి ఎప్పుడైనా జాబ్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఏ కంపెనీస్లో ఏ జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి ఉంటే కంపల్సరీగా జాబ్స్ వస్తాయి. ఏఐ వల్ల జాబ్స్ ఎక్కడికి పోవు. అలా పోతే చాలామంది కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్, డేటా సైన్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, సో రాను ఏమైతుందంటే మొత్తం కూడా కంప్యూటరైజ్ అయిపోతుంది, ఆటోమైజ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే అప్డేట్ కారో వాళ్ళ జాబ్స్ పోతాయి, ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళ జాబ్స్ కంపల్సరీ ఉంటాయి. ఇంకా చాలా జాబ్స్ కూడా వస్తాయి. సో ఎందుకంటే నిరంతరం డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దట్స్ వాట్ వి కాల్ as we are living in discernible amidst of ongoing revolution of technology. There are a lot of changes are happening. We are in the turbulent environment. So day by day a lot of changes are happening. So we have to face the challenges and learn all these things, then step it to the outer world and face the challenges. అంటే మనం నేర్చుకోకపోతే వెనకబడిపోతాం. మేము కూడా అంతే. ఇప్పుడు మేము ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటాము, మేము క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లలు మాకన్నా ఎక్కువ తెలుసు అనేది వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కాబట్టి మేము నేర్చుకోవాలి, నేర్చుకొని వాళ్ళకి ఇంకా చెప్పేలాగా ఉండాలి. సో టీచర్స్ చాలా డెవలప్ కావాలి, స్టూడెంట్స్ కూడా అప్డేట్ కావాలి. నాలెడ్జ్ అప్డేట్ అయిపోతే ఆటోమేటిక్గా జాబ్స్ ఎక్కడికి పోవండి. సో వెరీ సింపుల్. మనం నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి అంతే. స్టాగ్నెంట్ అయితేనే పోతాయి జాబ్స్. ఓకే, అది భయపడాల్సిన పనేం లేదు. సో కాకపోతే నేర్చుకోవాలి బాగా అంతే, అదొకటి. సో విన్నారు కదండి డాక్టర్ సత్యనారాయణ రెడ్డి సార్ యొక్క సందేశం. పర్టికులర్గా ఈ సరౌండింగ్స్లో 40 కిలోమీటర్స్లో ఉన్నటువంటి మిడ్ లెవెల్, అంటే ఒక 20,000 నుంచి ఒక 40,000, 45,000 ర్యాంక్ వచ్చినటువంటి ఏ విద్యార్థి అయినా సరే కేజే రెడ్డి ఆప్షన్ అనేది తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక ఎమర్జింగ్ కాలేజెస్లో గ్రేటెస్ట్ లీడర్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళ యొక్క లెగసీ, లేకపోతే పర్టికులర్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిలేటెడ్గా, ఇంటర్న్‌షిప్స్ రిలేటెడ్గా అండ్ క్యాంపస్ బ్యూటీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో యూ విల్ ఎంజాయ్ దిస్ క్యాంపస్ డ్యూరింగ్ యువర్ 4 years జర్నీ at KJRH, Moinabad. Thank you. Jai Hind, Jai Bharat.